హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మనం ఈరోజు పాలకూరతో అందరూ చాలా వెరైటీస్ చేసుకుంటూ ఉంటారు కదా. పాలకూర టమాటా అని, పాలకూర పప్పు అని, అలాగే నేను ఇంకో వెరైటీ ఐటెం అనేది మీకు ఒకటి రెసిపీ చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది. పాలకూర ఉల్లికారం రెండు కాంబినేషన్ చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూసేయండి ఎలా చేస్తాను. చూడండి, ఇలా 4 ఉల్లిపాయలు తీసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం మిక్సీ ఆడించాలంటే ఇంత పెద్దగా ఉంటేనే ముక్కలు బాగుంటుంది. మరి చిన్న ముక్కలు అయితే మరీ పేస్ట్లా తయారవుతుంది. అలా ఉంటే బాగుండదండి టేస్ట్. దీనిలోనే మనం 1 స్పూన్ జీలకర్ర, అలాగే ఉప్పు కారం అన్నీ ఇందులోనే మనం యాడ్ చేసుకోవాలండి. ఎల్లిపాయలు కూడా వేద్దాం అనుకున్నాను, మళ్ళీ పోపులో వేస్తే బాగుంటుందని ఆపేసాను. అలాగే కారం ఉప్పు అనేది మనకి కూరకి సరిపడా మనం ఈ కారంలోనే కలుపుకోవాలండి, తర్వాత వేయడానికి ఉండదు. ఇలాగ ఉప్పు కారం జీలకర్ర వేసిన తర్వాత దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కళాయిలో నూనె వేసి మనం పోపు కోసం అన్ని రెడీ చేసి పెట్టుకోవాలి. అయితే ఈ ఆయిల్ కూడా కొంత ఎక్కువైనా పడుతుందండి. ఈ పోపు కోసం మనం ఎండుమిర్చి పచ్చిమిర్చి ఏదైనా వాడచ్చు. నేనైతే ఇంట్లో పచ్చిమిర్చి ఉన్నాయని పచ్చిమిర్చి వాడుతున్నాను. అలాగే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేస్తున్నానండి. ఉంటే పోపు దినుసులన్నీ వేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ ఆవాలు జీలకర్రనే వాడతానండి తాలింపుకి, అందుకని నేను ఆ రెండే వేసాను. మీరైతే కావాలనుకుంటే పోపు దినుసులన్నీ వేసుకోవచ్చు. ఇలాగ ఎల్లిపాయలు అనేది కచ్చాపిచ్చాగా దంచేసి మనం తాలింపులో వేసేసుకుంటే మంచి స్మెల్ వస్తుందండి. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. తినేటప్పుడు ఎల్లిపాయలు అనేవి తగులుతూ ఉంటాయి, బాగుంటుంది. అలాగే ఇలాగ కరివేపాకు అనేది మనం కాస్త యాడ్ చేసుకోవాలి. ఇవి కాస్త వేగేటప్పుడే మనం 1 స్పూన్ పసుపు అనేది కలిపేసుకొని కాస్త దోరగా వేగనివ్వాలి. ఎందుకంటే ఈ తాలింపులో ఎటువంటి పచ్చివాసన లేకుండా మంచిగా వేగితేనే మన కర్రీ అనేది టేస్ట్ అనిపిస్తుందండి. ఇలాగా కాస్త వేగిన తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లికారం అనేది ఈ తాలింపులో వేసేసి కాస్త వేగనివ్వాలి. ఉల్లిపాయలు కూడా మనం పచ్చి వేసాం కాబట్టి పచ్చివాసన వస్తుందండి. అలా పచ్చివాసన రాకుండా ఉండాలి అంటే మనం ఈ తాలింపులో అనేది ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లికారం మొత్తాన్ని ఈ తాలింపులో వేసేసుకొని కొంచెం బ్రౌనిష్గా వచ్చేదాకా దగ్గరుండి వేపాలండి. ఎందుకంటే మనం ఆ పచ్చివాసన ఉంటే అసలు కర్రీ అనేది టేస్ట్ అనిపించదు. ఇలాగా కాస్త బ్రౌనిష్గా వచ్చేసి ఉల్లిపాయలు కాస్త వేగేదాకా మనం అలాగా చట్నీ అనేది కలుపుకుంటూ దగ్గరుండి బ్రౌన్ షేప్ అనేది వచ్చే వరకు తిప్పుతూనే ఉండాలండి. తర్వాత మనం ఫైనల్గా ఈ కట్ చేసి పెట్టుకున్నటువంటి పాలకూరను అనేది ఈ తాలింపులో యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పాలకూరలో వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఉల్లిపాయలు అనేది వేగటానికి అవకాశం ఉండదండి. ఉడుకుతుంది తప్ప ఉల్లికారం అనేది వేగటానికి అవకాశం లేదు. కాబట్టి ముందే మనం ఉల్లిపాయలు అనేది పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. తర్వాత ఫైనల్గా పాలకూర అనేది యాడ్ చేసుకొని ఇలా కాస్త మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మనం సిమ్లో ఉడకనిస్తే చూడండి, ఆకుకూర కాబట్టి వెంటనే మగ్గిపోతుంది. అలాగే ఆయిల్ అనేది ఇలాగ పైకి వస్తుందండి. ఇలా ఆయిల్ పైకి వచ్చినప్పుడే మనకి కర్రీ అనేది ఉడికిపోయినట్టు అర్థమవుతుంది. ఒకసారి ఉప్పు కారం అన్నీ సరిపోయామో టేస్ట్ కోసం చూసుకోవాలండి. ఇప్పుడే ఏదైనా కాస్త తక్కువైతే ఉప్పు కానీ కారం కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇలాగ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి స్టవ్ అనేది ఆఫ్ చేస్తే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, చూడడానికి ఎంత బాగుందో, అలాగే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో ఇలాగ పాలకూర ఉల్లికారం కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి టేస్ట్. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి, నాకైతే బాగా నచ్చింది. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.